ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు మనం పిలుచుకునే హిందువుల వాళ్ళని పేరు పెట్టేది తగిలిచ్చారండి. నాకు తెలిసి వాళ్ళు హిందువులను పిలిపించుకోవడం వాళ్ళకి అవమానకరం యాక్చువల్లీ. అవమానకరమే. ఎందుకంటే ఏ గ్రంథంలో కూడా వీళ్ళు నమ్ముకునే హిందూ గ్రంథంలో ఏ ఒక్కరు కూడా అంటే ఎస్సీ ఎస్టీ అనే పేర్లు రాయరు, కానీ వాళ్ళని ఐడెంటిఫికేషన్ చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మెళ్ళో ఆ తాడు లేనోడు, జనియు లేనోళ్ళు అందరూ కూడా శూద్రులే. అందులో ఇంకొన్ని పర్టికులర్ పనులు చేసేవాళ్ళు అతి శూద్రుల్లో పంచంలో వాట్ ఎవర్ యూ కాల్ దెమ్. అది ఏ ఒక్క గ్రంథంలో కూడా వాళ్ళని గొప్పగా చెప్పకుండా వాళ్ళని ప్రతిసారి వాళ్ళ పేరుతోటో వాళ్ళ వృత్తితోటో వాళ్ళ పుట్టుకతోటో వేలు పెట్టి చూపించి మీరు ఇది అని చెప్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కొత్త ట్యాగ్లు వచ్చాయి. ఎస్సీ అని, ఎస్టీ అని, గ్రూపింగ్, బకెట్ గ్రూపింగ్ ఒకటి వచ్చింది. అంతే తప్ప హిందూ ధర్మానికి గనక మాట ఉంటే, నోరు ఉంటే వాళ్ళు చెప్పేది అదే, మీరు పంచములు రాబాయి, మీరు 4వ వాళ్ళు 5వ వాళ్ళు, మీకు ఎక్కడ మీ హక్కు ఎంత ఉందో అంతే ఉంది ఈ గ్రంథాల ప్రకారం. రాజ్యాంగం వచ్చిన తర్వాత కదా మీకు మాట్లాడే హక్కు, ఇదేంటి చదువుకునే హక్కు, మాట్లాడే హక్కు, కనీసం సంఘంలో నుంచునే హక్కు ఉన్నది. ఇందుకే రాజ్యాంగం లేకపోతే మీ బతికేంటి అదే. అలాంటి ధర్మాన్ని వీళ్ళు ఇంకా నెత్తిన పెట్టుకుని ఐఎమ్ హిందూ అనో, ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ అని చెప్పుకుంటున్నారంటే అది వాళ్ళకి అవమానకరం అండి. వాళ్ళకి తెలియట్లేదు అసలు అంతే. సార్ ఓకే సార్. మత స్వేచ్ఛ అంటే ఏంటండి? ఎస్సీలకు మత స్వేచ్ఛ ఉందా? అందరికీ ఉందండి. నేను నాస్తికుడు అయినా సరే మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి క్యాన్ చూస్ వాట్ ఎవర్ ద రిలీజన్ దే ఫీల్ లైక్ ఇట్. మంచా చెడా అనేది వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నేను దూరంగా నుంచి అయ్యా మోసపోతున్నావు అని చెప్పగలనే తప్ప నువ్వు తీసుకోవడానికి లేదు అని వాడి హక్కును హరించే హక్కు నాకు లేదండి. వాళ్ళకి విషయం చెప్పడం వరకు నా ఉద్దేశం. ఈ ఛానల్ కానీ లేకపోతే రకరకాల ఛానల్స్ కానీ వాట్ ఎవర్ ది ట్రై టు డూ ఇస్, బాబు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు ఫలానా అని చెప్తాను. లేదు నాకు అన్ని తెలుసు అయినా సరే నేను పోతాను, నేను తీసుకుంటాను అని. అది క్రైస్తవం కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, హిందూయిజం కానివ్వండి, మతాన్ని తీసుకునే హక్కు, మార్చుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. సో దే హ్యావ్ ద రైట్ టు చేంజ్. అలా తీసుకుంటే మరి మతం మారితే రిజర్వేషన్ మారుతుందా సార్? ఇది ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు డిస్కస్ చేశాను. వాళ్ళు డెఫినెట్లీ మోసపోతున్నారు. వాళ్ళు గవర్నమెంట్కి అబద్ధం చెప్తున్నట్టే లెక్క. ఇన్ కేసు మతం మారిన తర్వాత నేను ఇంకా ఇందులోనే ఉన్నాను అని చెప్తే మత స్వేచ్ఛ ఉన్నప్పుడు మతం మారితే రిజర్వేషన్ మారుతుందనే ఈ లాజిక్ ఎందుకు వచ్చింది? ఏ లాజిక్ నాకు అర్థం కాలేదు. ఈ రూల్ అండి, మతం మారితే ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ మారుతుంది అనేది ఎలా వచ్చిందంట రాజ్యాంగంలో? ఎందుకంటే ప్రతి మత స్వేచ్ఛకి విరుద్ధం కదా. లేదు మతానికి ఈ రిజర్వేషన్ కి ఉన్న లింక్ ఏంటి అంటే, మీరు ఫలానా ఇందులో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఫలానా పేరుతో డిస్క్రిమినేట్ చేస్తాను, మీకు రిప్రజెంటేషన్ లేదు, సో కాబట్టి మీ రిప్రజెంటేషన్ పైకి తీసుకొస్తాను. క్రిస్టియానిటీకి సో అండ్ సో రిప్రజెంటేషన్ ఉంది, ముస్లింకి సో అండ్ సో రిప్రజెంటేషన్ ఉంది. మీరు ఆ మతంలోకి వెళ్ళారు కదా, మీరు ఆ రిప్రజెంటేషన్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చి ఇందులో రిజర్వేషన్ తీసుకోవడం దానికి నేనైతే వ్యతిరేకం అండి దానికి. కాకపోతే అందరి మనసులు నేను మార్చలేను కాబట్టి నేనైతే ఓపెన్గా చెప్తా, ఒక మతం మారిన తర్వాత మీరు మళ్ళీ అదే సర్టిఫికేట్ వాడి అదే రిజర్వేషన్ తీసుకుంటే మీరు గవర్నమెంట్కి అబద్ధం చెప్తున్నట్టే లెక్క. మీరు అబద్ధం చెప్తున్నారని ఒప్పుకుంటే చాలు. అంటే ఇది రాజ్యాంగం ఫస్ట్ లో రాసినప్పుడు వచ్చిందంటే మధ్యలో ఏమన్నా అమెండ్మెంట్లు కానీ గెజిట్లు కానీ వచ్చినాయా? ఏమో నాకు తెలియదండి, నేను అంత రాజ్యాంగం తెలుసుకోలేదు వాటి అమెండ్మెంట్స్ కానీ. నేను నాకు కనిపించేది మాత్రం చెప్తున్నానండి, నేను కనిపించేది మాత్రం చెప్తున్నాను. నా ఉద్దేశం సార్, ఏప్రిల్ 11, 1950 గెజిట్ వచ్చింది, రాష్ట్రపతి గెజిట్ ద్వారా ఈ సవరణ తెచ్చారని విన్నాను. ఓకే, అయితే ఇది మోసం కదా సార్? నా ఉద్దేశంలో మోసం అండి. ప్రపంచంలో మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, అది ఆల్రెడీ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఒక రకంగా వాదించారు, ఇంకోళ్ళు ఇంకో రకంగా వాదించారు. నన్ను అడిగితే మాత్రం మీరు కాగితం మీద నిజం రాస్తున్నారా అబద్ధం రాస్తున్నా అనేది ఒక్క క్వశ్చన్ అడుగుతాను నేను. సరే సార్, తీసుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 11, 1950 ప్రకారం గెజిట్ ప్రకారం ఇది ఎస్సీలు మతం మారే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కట్టడి చేయడానికి, వాళ్ళని ఎటు పోకుండా చేయడానికి, దీంట్లోనే ఈ కంపులోనే ఉంచడానికి ఒక మోసపూరిత గెజిట్ తెచ్చారని నా ఉద్దేశం. అప్పుడు మోసం చేయడం తప్పు కాదు కదండి. ఏమో సార్, మీరు ఏదో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ని పట్టుకుని మాట్లాడుతున్నారు, నేనైతే ఇప్పటి కాలం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, నేను గురించి మాట్లాడుతున్నా సార్. నాకు తెలియదు సార్, చదవలేదండి, నేను చదవలేదు అంటున్నాను కదా, నాకు తెలియదని ఒప్పేసుకున్నాను కదా సార్. ఓకే సార్, ఒకసారి కొంచెం అధ్యయనం చేయండి సార్ దీని మీద, PC2 SC2 BCC మీద. చేద్దాం. నాకు తెలిసి అబద్ధం చెప్పడం కరెక్ట్ అయితే కాదండి. ఓకే, మారిన తర్వాత ఇదేంటి, సరే మీ పాయింట్కి వద్దాం. మీరు ఏమంటున్నారంటే మతం మారితే ఈ రిజర్వేషన్ తీసేయటాన్ని మత స్వేచ్ఛకి వ్యతిరేకంగా చూస్తున్నారు. అంటే నేను మతం మారుతాను, నేను ఫలానా ఒక బకెట్లోంచి నేను ఇంకొక బకెట్లోకి వెళ్తాను, కానీ నాకు ఈ పాత బకెట్లోంచి నాకు రిజర్వేషన్ కావాలి అంటారు. నా ఉద్దేశంలో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆ బకెట్లో ఉన్న వాళ్ళకి ద్రోహం చేయడం అంటాను. ఎందుకంటే మీకు వేరే బకెట్ ఇచ్చారు. ఓకే, క్రిస్టియానిటీ అని ఇంకొక బకెట్ ఉందనుకోండి, అందులోకి మీరు వెళ్ళిన తర్వాత మీరు ఆ బకెట్లో రిజర్వేషన్ తీసుకోవచ్చు.
నా ఉద్దేశం ఏంటంటే ఇది మోసపూరితంగా తెచ్చిన గెజిట్ ఇట్లాంటి వాళ్ళని మొత్తాన్ని కట్టడి చేయడానికి ఇటు పోకుండా ఉంచడానికి మళ్ళీ వాళ్ళ కాళ్ళ కిందే ఉంచాలి. అంటే మీరు భోజనం పెడుతున్నారు కాబట్టి మా కాళ్ళ కింద ఉండు అన్నట్టుందండి. మా కాళ్ళ కింద ఉంచి మీరు పైకి ఎదగండి అన్నట్టుంది. మరి మతం మతం మారిన తర్వాత కూడా ఏం తేడా లేదు కదండి. జరిగిన అయిన తర్వాత తర్వాత కూడా అదే ఉంది కదా. అది అవును సార్, దాన్ని నేను ఇప్పుడు ఒప్పుకుంటాను. కానీ first ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు నా మీద డిస్క్రిమినేషన్ ఉందండి. ఒక ఉదాహరణ సార్, ఒక ఉదాహరణ. ఓకే. ఇప్పుడు మీరు నా మీద, నేను మీ కింద బానిసనండి. మ్హూ. మీరు ఇంకొకరి కింద బానిస. మ్హూ. మీ కింద మీ పై యజమాని వచ్చి నా దగ్గర కూర్చొని తింటాడు, నాకు పెడుతుండు. మ్హూ. అప్పుడు నాకు ఎవడంటే అభిమానం ఉంటుంది, ఎవరి దగ్గర పోవాలంటే ఉంటుందండి. సరే పోనీ వెళ్ళారు కదా, కానీ ఇప్పుడు సంఘంలో మీరు ఉన్నారు కదా, సంఘంలో ఉన్న తర్వాత కూడా మీకు ఏంటి డిస్క్రిమినేషన్ అలాగే ఉంది. మీరు డిస్క్రిమినేషన్ గురించి ఫైట్ చేయాలి కానీ, డిస్క్రిమినేషన్ పోయేలాగా చర్యలు తీసుకోవాలి కానీ, మీరు ఒక టాయిలెట్ నుంచి ఇంకో టాయిలెట్ అంటే నేనైతే మతాన్ని అలాగే అంటాను. మీరు హర్ట్ అయినా సరే నేను పట్టించుకున్నాను. నేను అవును సార్, నేను వదిలేశాను. నేను చెప్తున్నాను అదే. సో ఒక టాయిలెట్ నుంచి ఇంకొక టాయిలెట్కి వెళ్ళి నాకు అక్కడ గౌరవం దొరుకుతుంది అని అనుకోవటం అమాయకత్వం. ఓకే, లాభం దొరికింది అనుకుంటారా? అట్లీస్ట్ దెర్ ఇస్ అ సెన్సిబుల్ వే టు ఆన్సర్ ఇట్. ఓకే, నీకు ఆ లాభం చూపించారు కాబట్టి నువ్వు అటు వెళ్ళావు, చదువో లేకపోతే నీకు ఒక ఒక డబ్బులో ఇక్కడ లేని ఏదో ఇక్కడ జరుగుతుంది, ఏదో అక్కడ జరుగుతుంది ఇచ్చారు. సో కాబట్టి అక్కడికి వెళ్ళావు, అట్లీస్ట్ దెర్ ఇస్ అ కేస్ ఫర్ ఇట్. ఓకే, అలా అని చెప్పి నేను సమర్థించట్లేదు. దట్స్ అగైన్ ఐ కాల్ ఇట్ టాయిలెట్ టు టాయిలెట్ ట్రాన్స్ఫర్ అనుకోండి. నేను సమర్థించట్లేదు సార్. కాకపోతే ఈ గెజిట్ ద్వారా వాళ్ళని మోసపూరితంగా తెచ్చారు కాబట్టి వాళ్ళు మోసం చేయడంలో తప్పులేదు అంటున్నాను నేను. ఏమో నాకైతే మోసంగా అనిపిస్తుంది. అది రెండు మోసాలు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మోసానికి ఇంకో మోసానికి ఈక్వల్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సార్ మీ ఉద్దేశం అది. నేనైతే ప్రస్తుతం ఉన్న దాని గురించి మాట్లాడతాను. ప్రస్తుతం ఉన్నది అబద్ధం చెప్పాడు, వాడు అబద్ధం చెప్పాడా, నేను అబద్ధం చెప్తే వాడు హత్య చేస్తే నేను హత్య చేయాలి. రైట్, తప్పదండి. నా దగ్గర బలం లేదు. ఇప్పుడు మోసం అంటే అతని దగ్గర ఆర్థిక బలం, అంగ బలం అన్ని ఉండి మోసం చేశాడు. నా దగ్గర శక్తి లేదు, నేనేం చేయగలను? నా పాయింట్ ఏంటంటే పక్క మతంలోకి మారితేనే మనకి ఏం బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు మారానని చెప్పి మనసులో అన్న మార్చుకోవచ్చు. దేర్ ఆర్ టూ థింగ్స్ హియర్. వన్ ఇస్ ఇన్సైడ్ యువర్ మైండ్, మనసులో మీరు ఏమనుకుంటున్నారు. ఇంకోటి బయటకి ఏం చెప్తున్నారు. ఓకే, మనసులో మీరు ఏమిటి, మీకు రిజర్వేషన్ అనగానే అగైన్ ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి సింపుల్ గా తెలుద్దాం. రిప్రజెంటేషన్ అనేది లేకపోవటం వల్ల వచ్చిన సిస్టమ్ ఇది. రిప్రజెంటేషన్ అనేది లేకపోవటం వల్ల, రిప్రజెంటేషన్ వచ్చేంత వరకు మీరు ఏది నమ్ముకున్నా నాకు అనవసరం. ఓకే, రిప్రజెంటేషన్ అనేది రావాలి. కానీ మీరేం చేస్తున్నారంటే నా క్లాసిఫికేషన్ మార్చేసుకుంటాను అంటున్నారు. నేను మీరు అంటున్నాను, మీరు అనుకోకండి, ఐఎమ్ జస్ట్ టాకింగ్. రైట్, క్లాసిఫికేషన్ మార్చేసుకుంటానని మీరే డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ పాత క్లాసిఫికేషన్ నా మీద అప్లై చేయాలని అనటం అన్యాయం అంటున్నాను నేను. ఇప్పుడు నేనేమో ఈ గెజిట్ అన్యాయం అంటున్నా సార్. అయ్యుండొచ్చు సార్. ఒక అన్యాయాన్ని చేసినప్పుడు ఆ గెజిట్ అన్ని బ్యాన్ చేయించడానికి లేదా దీన్ని పెద్ద డిస్కషన్ కి తీసుకెళ్ళడానికి ఇంకా తెలివైన వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు, అన్ని వర్గాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేయాలి. మనం అబద్ధం చెప్పుకోవచ్చు, కానీ అబద్ధానికి ఇంకొక అబద్ధం యాడ్ చేసాం అనుకోండి, వాడికి మనకి తేడా లేదు.